గుర్తులే గానమే
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము చదివిస్తున్నాను, తర్వాత ఎక్స్ప్లెనేషన్. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం చదవండి, 4 తర్వాత చూద్దాం. 5:5 ఆమోసు గ్రంథము చదువు. చాలు శూన్యమగును. ఎందుకు ఆశ్రయించకూడదు, ఎందుకు ప్రవేశించకూడదు, ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు అవశ్యంగా పట్టుబడి ఉంది అనేటువంటి పాయింట్లు ఈరోజు చూద్దాం. దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన మన ఆత్మీయ జీవితానికి మేలుకొలుపుతుంది. దేవాది దేవుడు మనల్ని హెచ్చరించుతున్నా, ప్రోత్సహించుతున్నా, మన బలపరచుతున్నా, మన అన్ని విషయంలో హక్కులు చేర్చుకొని మనం ఏ స్థితిలో ఉన్నా సరే నేనున్నాను అనే ధైర్యము ఒక గొప్ప భరోసా ఇచ్చి మన ఆత్మీయ జీవితాల్లో అనేక ఒడుగులు, అపజయములు, అవమానాలు, నిందలు ఎన్నెన్నో మన జీవితంలో ఎదుర్కోవలసిన పరిస్థితులు ఎదుర్కొన్నా, ఇప్పటి వరకు ఎదుర్కోబోతున్నా అన్ని విషయాలలో కూడా దేవుడు మన చెంత ఉన్నాడు. అయితే ఆ విషయాన్ని మనం మర్చిపోయి మొదటి క్షేమస్థితి, మొదటి క్షేమాభివృద్ధి, మొదటి యొక్క కృప, మొదట్లో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప ఆయన మనకి ఆ వాత్సల్యత ఎందుకు మన దగ్గర నుంచి పోయినది, ఎందుకు వెళ్ళిపోయినది, ఎందుకు పోతే, ఏ విధంగా పోతే దేవుడు ఏ విధంగా చేస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. నాకు కొంచెం దేవుడు ఆత్మ ప్రేరేపించి ఒక మాట చెప్పి ఈ ఫ్లయింగ్ స్కూల్లోకి వస్తాం. దేవుడు మొట్టమొదటి నుండి ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు, ఎప్పటికైనా ఉంటాడు. ఇది మారదు, మారే విషయం కాదు. అంతే. దేవుడు వెళ్ళారా, ఇజ్రాయేలు విషయంలో దేవుడు అన్ని విషయంలో ప్రభావం కలిగినటువంటి కృపలో నడిపిస్తూ కొన్నీ విషయంలో ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన స్థలముకు లేదా ప్రదేశకు నడిపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏ కణం చెప్పినా శరీర సంబంధమైనవే, ఆత్మ సంబంధమైనవి కావు. ప్రవేశించినప్పుడు వారిలో కొన్ని పరిస్థితులకు దూరం అవటం జరిగిపోయింది. ఫలితముగా వారి జీవితంలో దేవుడు ఒక మాట ఉన్నాడు, ఇప్పుడు చదవద్దు కానీ మొదటి సమయంలోనే 4వ అధ్యాయంలో ఫిలిష్తీయులకు ఇజ్రాయేళ్లకు పోరు జరుగుతూ ఉంటుంది. అయితే ఇజ్రాయేళ్లకు అక్కడ విజయం రాలేదు. ఫిలిష్తీయులు అక్కడ జయం పొందారు. అక్కడ ఫినిహాస్ భార్య గర్భవతి, బిడ్డలను కన్నది, ట్విన్స్. ఈ కబోద్ అని చెప్పి నాన్నగా ఇజ్రాయిల్లో ప్రభావము కనుక నీలో, నాలో, మనందరిలో ఎవరు మట్టి వారిలో అది నిలబడంగా ఉంటే దేవుడు సంతోషం. అది మనలో కాపాడబడి మనం దేవుని చిత్తాన్ని ఎదిగి గట్టిగా పట్టుకోవటం దేవుని కృప. ఆ ప్రభావం ఆత్మ, ఆ తీవ్రమైన ఆత్మ, ఆ యొక్క దేవుని యొక్క కృపలో ఇమ్మడబడి ఉన్నటువంటి నీ జీవితాన్ని ఏ కారణం చేతనైనా కోల్పోతే కారణం తత్ఫలితం అవశ్యంగా పట్టబడుతుంది. గెలగాలన్నట్టు పేదలు శూన్యం కాబోతున్నది అని చెప్పినట్టు ఇలాంటి కొన్ని దేవునికి వ్యతిరేకత అనే యొక్క ప్రచండమైన ఉగ్రతను అందించవలసి వస్తుంది. అట్లా మొత్తమే దేవుని ఆత్మ నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, ఉన్న వారందరూ ప్రేమించి
ఇలాగ ఉండవద్దు. సమయం చాలా కొంచెంగా ఉంది, సంకుచితం అయిపోయింది. ఎంతో కాలం నేను జీవితంలో లేదు కనుక ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏదైనా దేవునికి అప్పగించుకుని మన ముందుకు కొనసాగడానికి గొప్ప భాగ్యం దేవుడు మనల్ని రక్షించుతున్నాడు. కనుక దేవుని బిడ్డలాగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం, ఆయనకు భయపడతాం. మొదటిగా దేవునికి భయపడి, రెండవదిగా దైవజనులు కాపర్లు చెప్పేట వాక్యాన్ని కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఆషామాషగా తీసేసుకోవద్దు. నీకు ముందు ముందు వాక్యాలు తనకు దొరికేటువంటి పరిస్థితులు రావు కనుక ఆలోచన చేసుకుంటూ ఇప్పుడు మర్మములు వెతికి 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 ఆ రూతు వల్లే పరిగి ఏదుకున్నట్టుగా ఏదుకుని జాగ్రత్త పరుచుకునేది నా దేవుని స్తోత్రం. కనుక విడిచి పెట్టవద్దు. సరే మంచిది. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము, జకర్యా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొంచెం చదువుదాం. చదవండి. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటే అందుకతడు నాతో ఇట్లనేను, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి దొంగిల వారందరూ కొట్టివేయబడుదురు. రెండవ ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చాలు. దేవుని బిడ్డలారా, ఈ పుస్తకం పేరే ఫ్లయింగ్ స్క్రోల్, ఎగిరిపోతున్న పుస్తకం అని పేరు దీనికి. ఎందుకంటే ఎగురుతుంది ఆకాశంలో. ఒక పక్షి వల్లే, ఒక పక్షిరాజు వల్లే ఎగురుతున్నది, అందుకని ఫ్లయింగ్ స్క్రోల్. అయితే ఈ బైబిల్లో కొన్ని పుస్తకములు ఉన్నాయి, నేను తూటిగా చెప్తాను. బైబిల్లో కొన్ని పుస్తకములు ఉన్నాయి, ఆ పుస్తకాన్ని తిరిగేశారు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క అనుభవాన్ని ఎక్స్పోజ్ చేశారు. దేవుని బిడ్డలారా, నిజంగా వారి జీవితంలో శ్రేష్టమైనటువంటి స్థితి దేవుడు వారికి అనుగ్రహించాడు. ఎప్పుడో పాట నేను గతంలో చాలా కాలం విన్నాను. ఒక దివ్యమైన సంగతి ఇంకొచ్చినది అనేటువంటిది ఒక చిన్న వచ్చిన పాడు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. జీవని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. అయితే దేవుని బిడ్డ ఒక మహా దివ్యమైన అనుభూతి వాళ్ళ జీవితంలో కలిగిందండి. ఒక పుస్తకం తినివేసేసారు. వాళ్ళ ఆకులు కలిగితే, వాళ్ళ జీవితంలో ఆకలి కలిగితే గబోబా ఏదో ఒకటి తింటున్నా. ఆలోచించండి. నిన్న శ్రీలక్ష్మి కూతురు శైలజ వచ్చి అక్క కొంచెం షాప్ ఓపెన్ చేస్తున్నాం, ట్రై చేయాలి అన్నారు. ఆ పలానా టైంకి వస్తానమ్మా అన్నాను. కానీ నిన్న కొంచెం చాలా లేట్ అయింది. శాంతి వచ్చి గబగబా అన్నది, అట్లా లేట్ అయిందిగా, అసలు వెళ్ళేది లేదేమో, ఆకలి కొంచెం అన్నది నాకు ఏమన్నది, ఆకలి అవుతున్నది, అసలు వెళ్ళేది ఉందో లేదో నాకు అని అడుగుదాం.
అతనికి ఏదైతే లేట్ అవుతుందో వాళ్ళని వస్తున్నాంలే అని చెప్పేసాం. అలాగే బిడ్డలారా, ఆకలి అంటే గొప్ప ఏదో ఒకటి తింటూ ఉంటాం. కానీ వీళ్ళకి ఆత్మీయమైన ఆకలి అయినది ఒక పుస్తకాన్ని తినివేసేసాడు, ఒక గ్రంథంలో తినివేశాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఆ గ్రంథాన్ని తింటే ఆయనకి కలిగిన అనుభూతి చదువుతారా? ఎస్కేల్ 2వ అధ్యాయం 3వ అధ్యాయం. ఎస్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయం 3వ వచనం చదవమ్మా. నరపుత్రుడా, ఆ. నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని ఆ. దానితో నీ కడుపు నింపుకొనుమని ఉమ్. నాతో సెలవీయగా ఆ. నేను దాన్ని భక్షించి ఆ. తిని అది నా నోటికి తేనె వలె ఉమ్. మధురముగా నుండెను. అంతే. దేవుని బిడ్డలారా, చేదును ఎవరము తినలేము, మనం కలిగాము. ఆ విషయం అందరూ తెలిసిందే. మనకు కలిగినటువంటి అనారోగ్యాలను బట్టి చేదైనా ఆ టాబ్లెట్, ఆ క్యాప్సులో లేదా ఆ సిరప్ తప్పదు కనుక అది వాడుకుంటాం, తప్పదు. కానీ సహజంగా తినే విషయంకి వచ్చేసే వరకు చేదు తినలేదు కదండి. అయితే ఈ ప్రవక్త తన జీవిత అనుభవంలో ఒక గ్రంథాన్ని తినివేసేసాడు. కాగితములు కదండి, కాగితములు. అది ఎలా ఉందంట? నోటికి కాగితంలే కావచ్చు. ఆ కాగితం మీద ఉన్న అక్షరములు లెక్కస్తున్నాయే, అందుకనే పొలుగారు అంటారు. దేవుని బిడ్డలారా, కొరింథీ పత్రికలో ఇది ఇలాగే ఉంచి ఒక మాట చదవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒక చిన్న అనుభవాన్ని చూద్దాము. ఏమంటున్నాడు ఆ యొక్క భక్తుడు చూద్దాము. మొదటి కొరింథీ అనుకుంటా, చూద్దాము. మొదటి కొరింథీ రాసిన పత్రిక అదేను 2వ కొరింథీ ఏమో 2వ కొరింథీ చూడండి. మొదటి కొరింథీ అండి, 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చెప్పండి. 6వ వచనం. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు ఆ. అనగా ఆ. అక్షరమునకు కాదు గాని ఆ. ఆత్మకే పరిచారకులమగుటకు ఆత్మకే పరిచారకులమగుటకు ఉమ్. మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఉమ్. అక్షరము చంపును గాని ఆ. ఆత్మ జీవింప చేయును. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. దాని మీద రాసినటువంటి అక్షరములు ఉన్నవే, అవి నిన్ను చంపివేస్తున్నాయి. నిన్ను చంపితే దేవునికి మహిమ లేదు. నువ్వు చస్తే దేవునికి ఏమీ నువ్వు స్తుతి చెల్లించలేవు. కనుక చంపావు అంటే శారీరక కార్యములు, శారీరక సంబంధమైన మనసు, శారీరకమైన తీరు ప్రవర్తించే తీరు, మాట్లాడే తీరు, ఇవన్నీ కూడా చంపివేస్తుంది. ఆత్మ ఉజ్జీవపడింది. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. అట్లా మరి ఒక పాట పాడు. దావీదు వలె నాట్యం పాడే ఒక చిన్న పాట పాడుతున్నా. పాడు. దావీదు వలె కనుక ఎగిరి గంతులు వేసే కంటే ఆత్మస్థితిలో ఆత్మ ఉజ్జీవింపచేస్తుంది. కనుక ఆ పుస్తకం తినివేసాడు, ఆ గ్రంథం తిన్నాడు. నేను ఇచ్చే గ్రంథం తినివేయను ఆయన. ఆలోచించండి ప్రియులారా. కనుక శారీరకమైనటువంటి దానికంటే ఆత్మీయమైన పరిస్థితిలో దేవుని ఆత్మ తెలియజేస్తూ ఉండాలి. తింటేనంట నోటికి తీపిగా మధురంగా ఉందంటే
అంటే అది ఎంతగా అనుభవించడానికి మేలుకరంగా, దీవునికరంగా, అన్ని విషయంలో దేవుని గణపరిచి హెచ్చించగలో ఆ యొక్క అక్షము ఎంతగా సహాయపడిందంటే ఆత్మను పొంగేలాగా చేసింది. ఆత్మ శారీరక క్రియలు చంపివేయడానికి సహాయం చేసింది. ఆత్మను బలపరచబడి అన్ని విషయంలో దేవుని యొక్క కృపను కలిగి ఉండటానికి సహాయపడిందంటే దేవుని బిడ్డలారా. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క అనుభవాన్ని ఎస్కేల్ గారు మనతో పంచుకున్నారు. కనుక ఆ గ్రంథం తిరిగేశాడు. అందుకే నేను ప్రతిసారి మిమ్మల్ని బైబిల్ గ్రంథం చదవండి అనేది. ఏదో బైబిల్ తీసుకోవడం మంచిదే, నేను ఇస్తాను, ఐఎమ్ రెడీ, ఇవ్వడానికి సిద్ధమే. కానీ మీకు చదవటం వలన, మీరు ఒక్కొక్కరు చదవటం వలన మీరు పొందేటువంటి ధన్యత ఏమంటే ఆత్మ జీవింపచేస్తుంది, ఉజ్జీవింపచేస్తుంది. ఆత్మ అన్ని విషయాలలో చాలా వేరుపారినటువంటి స్థితిలో లోతైన అనుభవం తీసుకువెళ్తుంది. అందుకే చదవమంటున్నాను. నేను పని లేక ఇది కాదండి. ఈ నెలలో అడుగుదాం అనుకున్నాను ఎంతవరకు వచ్చాను, ఎందుకంటే సంవత్సరం మధ్యలోకి వచ్చాముగా. కనుక నెక్స్ట్ వీక్ అడుగుతానులే. కనుక ఆలోచించండి ప్రియులారా, చదవండి, బైబిల్ చదవండి. అర్థం కాదు, మనం ఎవరు దేవుడి చిత్తంలో పండితులము కాదు, పెద్ద స్కాలర్స్ ఎవరు కాము. కానీ చదువుతూ ఉన్నప్పుడే దేవుని ఆత్మ మన పట్ల ఉండి అనేక విషయాల్లో రహస్యంలో బోధిస్తూ ఉంటుంది. కనుక ఈ గ్రంథము తిన్నాడు నోటికి తీపిగా, చాలా మధురంగా ఉండాలి. వాక్య అనుభవం నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, నువ్వు వింటూ ఉన్నప్పుడు ఇంకా వినాలి, ఇంకా చదవాలి, ఇంకా లోతైన మనలో గుర్తించాలి, ఇంకా అనేక నూతన సంగతులను గ్రహించబడాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఒక దైవికమైన జ్ఞానాన్ని దేవుని ఆత్మ నీకు ఇస్తుంది. అప్పుడు నువ్వు ఇంకా అనేక నూతన అనుభవాలతో వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంటావు. అదే నీ నోటికి తీపి అయినటువంటి ఆ యొక్క అనుభవాన్ని ఎస్కేల్ పంచుతున్నారు. మరొక భక్తుడు ఏమన్నాడు, నువ్వు ఒక మాట చదువుతాము. ఇర్మియా గ్రంథము 15:16. ఇర్మియా 15:16 త్వరగా చూడండి. ఇర్మియా 15:16 త్వరగా. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతనే. కనుక నీ మాటలు నాకు సంతోషమును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా హృదయానికి కలిగినంత ఏడ్చే ఉదయం. నేను ఇక్కడ రాకముందు ఒక 4 సంవత్సరాలు ఇద్దరు దైవజన్ దగ్గర దేవుడు ఉండమంటే ఉన్నాను. బాగా జటిలమైనటువంటి పరీక్ష కాలంలో ఉన్నాను. ఎంత అంటే ఎంతైనా దాన్ని నేను చెప్పలేను. అయితే సంతోషమ్మ గారు 14 రోజులు ఉపవాసకులు ఏర్పాటు చేసిన బాగా ఉద్యమం జరుగుతున్నా ఒక్క అడుగు కూడా వేయలేదు నేను. ఒకరోజు రాత్రి, అదే లాస్ట్ నైట్, అందరూ ఉద్యమంగా యెహోవాను గానము చేసేదని ఏకముగానే పాట పాడుతూ ఒక చేప పిల్లలాగా సంఘంలో అందరూ గంతులు వేస్తూ ఉంటే నేను బయట మనసు వేస్తే పనుకుని నేనెంతో వేదంతో నా హృదయం ఏడ్చింది. నేను ఏడవలేదు, నా హృదయం ఏడ్చింది. ఒక భక్తుడు నా హృదయం ఏడ్చిందంటే ఇదేంటి ఈయన హృదయం ఏడ్చింది అంటాడు. అసలు ఏమిటి నేను అర్థం అనుకున్నాను. ఆ అనుభవంలో కానీ దేవుడు తీసుకెళ్ళాడు. ఒక టైంలో నా హృదయం ఏడ్చింది. అనేక సమస్యలలో అనేక అగ్ని మధ్య ఉంచాను అని చెప్పిన దేవాది దేవుడు అది నన్ను అలాగ నడిపిస్తూ ఉన్నప్పుడు నా హృదయం ఏడ్చింది. కనుక ఇలాగ ఉదయం ఏడ్చేటువంటి సందర్భాలు మన జీవితంలో ఎదుర్కోవలసి వచ్చిన ఆ గ్రంథము లేదా పుస్తకాన్ని చదివినప్పుడు ఇర్మియా గారు అనుభవాన్ని పంచుకుంటూ ఏమన్నాడు, ఆయన అనుభవాన్ని విలసదయ్యా భుజించుతనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా కొట్టివేసి ఉల్లాసం తొలగించే దేవుడు, దుఃఖదనములు సమాప్తమగును అని చెప్పిన దేవాది దేవుడు.
నీ కన్నే చెప్తే బాక్సు మీద పోయే రోజులు ఒక రోజు రాబోతున్నాయి. ఇప్పుడుండే నువ్వు నిరీక్షణతో సాగమని చెప్పడం దినములు వచ్చేస్తున్నాయి. అందుకని నోటికేమో ఆ హృదయానికి ఎలాగందా సంతోషం మాట, మామూలు సంతోషం కాదు. ఫంక్షన్కి వెళ్తే వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళకుండా సంతోషం ఉంటుందో ఉండదు అని నువ్వు మాత్రం ఎగురుతుంది పడుతూ ఉంటావు. ఏమండి, పిలిచిన వారికి అంతే, పిలవబడిన దాన్ని నీకు అంత సంతోషం అబ్బా? నేను రోజుకి అడుగుతున్నాను, ఎవరికి అడుగుతున్నా? పిలిచిన వాళ్ళు బాగానే ఉండాలిగా. కొద్దిగా నేను పిలిచినప్పుడు రామ్మ ఇంట్లో పంచిన కదా తినిపో అన్నంత మాత్రాన్ని అంత సంతోషం ఎక్కడ నుండి వచ్చింది అబ్బా? దేవుని సందులో లేదా? దేవుని సందులో ఉన్నది. అయ్యా నీ పులి చేత సుఖ సౌఖ్యములు ఉన్నాయి అన్నాడు భక్తుడు. కనుక సంతోషము, ఈ గ్రంథమును, ఈ పుస్తకమును, దాన్ని తిరిగేశానయ్యా. నాకు కలిగిన అనుభూతి, నాకు కలిగిన అనుభవం అంటే నువ్వు అగాధ కర్మమైన పరిస్థితుల్లో కూడా నేను దేవుడు నడిపిస్తున్నా. దేవుడు బిడ్డలారా, గాఢాంధకారము లేదా శ్రమల లోయ కూడా నేను నడిపిస్తున్నా. అనేక పరిస్థితుల్ని ఆత్మీయ జీవితము అవమాన నిందలు వచ్చి గుండెపోతున్నటువంటి సందర్భాలు ఉన్నా దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఎగిరిపోతాయంట. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఆ విధంగా ఉండిపోతావు. ఎప్పుడో ఉండవు, ఇప్పుడే ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవమును, యేసుని స్తుతించువారు నిత్య జీవమును నెరయు. దేవుళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే దినము సంతోషంతో ఉంటారంట. అలాగే దుఃఖం ఉంటుంది, నిత్యం ఉంటుంది, వేదన ఉంటుంది, అనేక పరిస్థితులు మన జీవితంలో వెళ్ళిపోతూ ఉంటాము. ఆకులోయ నిరీక్షణ గల లోయగా చేస్తానన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు కష్టపడుతున్న నీవు, నష్టపడుతున్నా నీవు, దగా పడుతున్నా నీవు, మోసపోతున్నా నీవు, అనేక పరిస్థితుల్లో నీ జీవితం నిర్దూర్పులో కూడా పోతున్నా నీవు, అన్ని విషయంలో ఒకనొక సమయంలో రక్షణ ద్వారంగా చేస్తానన్నాడు. నేను ఉన్నతంగా తీసుకురాబోయే దేవుడు ఉన్నాడు. కనుక సంతోషించు. నీ మాటలు నాకు దొరికినాయా? నేను గబగబా తినేస్తాను. ఆకలి అవుతున్న వాడు ప్లేట్ ముందు పెట్టుకుంటే 2 నిమిషాలు పట్టదు. అవును, నాకు ఆకలి అయినా అవ్వకపోయినా నాకు టైం 2:30, 3. టిఫిన్ చేయకుండా అదే టైము, చేసినా అదే టైము. ఈ టైం మాకు ఎందుకంటే అంటే ఆ తినొచ్చులే, చేయొచ్చులే, ఏముందిలే అనుకుంటాను అంతే. కానీ నీకు ఆకలి అయితే నువ్వు క్షణం ఆగు, డబ్బుగా ముందు తినాలి. దేవుని బిడ్డ అలాగే ఆత్మీయమైన ఆకలి అయ్యింది ఇతనికి. అవును, కనుక గబగబా బైబిల్ తెచ్చాడు, జీవవాక్యం పట్టుకున్నాడు, దేవుడు వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. వాక్యమే ఆయన సంతోషం కలిగించింది. దుఃఖ పరిస్థితుల్లో, వేదన పరిస్థితుల్లో, అవమాన పరిస్థితుల్లో, నిందల పరిస్థితుల్లో, అనేక ఎదురాడి పోరాడి ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని ఎటు చూసినా దారుణం ముడిపడ్డాయి. ఎటు చూసినా అపజయమే, ఎటు చూసినా సాతానుడు అనేక పరిస్థితుల్లో విజృంభిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఆయనను పర్వాలేదు. అందుకని దేవుడు ఆత్మ నాకు జ్ఞాపకం చేస్తున్నది. ఇజ్రాయేల్ 70 సంవత్సరం ఆఫ్టర్ ఎగ్జైల్ చెర నుండి విడుదల అయిన తర్వాత వారు ఏమని మాట్లాడారు ఒక అనుభవాన్ని విందాం. 126వ కీర్తన చదవాలి.
సియోనుకు తిరిగి వచ్చిన వారిని తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకలిన వారి వలె నుంటిమి. 70 సంవత్సరాల కల్లాగా ఉందంటండి. ఎవడే నన్ను చూడాలి మీరందరూ. 70 సంవత్సరాలు ఎలా ఉంది? మన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అండి? అబ్బా ఆదివారం వాళ్ళకి అక్క అసలు ఏంటి అక్క వంతులే వచ్చేసినట్టే ఉంటుంది అంటున్నారు. అవును, కానీ 70 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు ఎలా ఉందంట? ఆ రాత్రి నిద్రపోయి ఉదయాన్నే లేచినట్టు కళ్ళ వారం వల్ల ఉన్నాము 70 సంవత్సరాలు. అయితే చదువు మనము కలకలిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను. అంతే. నోటి నిండా ఏముందంటే నవ్వు ఎప్పుడు ఉంటుంది? చెప్పాలి. నీకు దుఃఖం జరిగితే నవ్వు ఉంటుందా? నీకు అవమానం జరిగితే నవ్వు ఉంటుందా? నీకు అనేక పరిస్థితుల్లో నీకు ఎదురు తిరుగుతూ నేను ఎదురు ఆడుతూ వ్యతిరేకమైన పరిస్థితుల్లో పోరాటాలు జరుగుతూ ఉంటే నీకు నవ్వు ఉంటుందా? చెప్పలేమండి. ఉండదా? నవ్వు ఉంది అంటే కారణం ఏంటి? సంతోషభర్తులయ్యారు, ఆనందభర్తులయ్యారు. ఆలోచించండి ప్రియులారా. నోటి నిండా ఏముందంట? అంతే. ఇక్కడ కూడాను భక్తుడి ప్రవక్త జరిపి అంటున్నాడు, నీ మాటలకు దొరికినయ్యా నేను గబోగా తినిస్తే నాకు అనుభవం ఎలా ఉందంట? అమ్మా సంతోషము. రెండవది ఇంకోటి ఉంది, ఆనందం కలిగి చేసిందంట. ఎక్కడి నుండి వచ్చిందండి ఆనందం? ఎవరిచ్చారండి ఆనందం? ఈ సంతోష ఆనందములు కవలలు జతపరచబడ్డాయి. సంతోషం వెనకాల ఆనందం, ఆనందం వెనకాల సంతోషం, రెండు జోడించబడ్డాయి. అవును, ఈ రెండు ఎక్కడి వచ్చాయి? నీకు బాగా కలిగితే నా ఒక మాట నేను కూడా చెప్తున్నా. కొంచెం ఇద్దరు ముగ్గురు దగ్గరకో 10 మంది దగ్గరకో వెళ్ళావనుకో, వాళ్ళు ఏదో జోకులు వేసేవనుకో, ఉదాహరణకు చెప్తున్నా. కింద ఆ కొద్దిసేపు అబ్బా వాళ్ళు మాట్లాడారు, ఆ జోక్ వేస్తే నవ్వానండి, అసలు ఏదో తీయన్న బాధ అంతా పోయినట్టుగా ఉందండి అనుకుంటా. అది తాత్కాలికమా కాదా? చెప్పాలి అందరూ. అయ్యా తాత్కాలికమే కాదా? కానీ ఇది తాత్కాలికమైతే కాదు. ఇది మీ అనుభవం తాత్కాలికమైతే కాదండి, ఇది శాశ్వతమైనది. ఎందుకంటే నీ వాక్యం నన్ను ఆదరించింది, నీ వాక్యం నన్ను బ్రతికించింది, వాక్యం నన్ను అన్ని విషయాలు ఎత్తిపట్టింది కనుక నాకు సంతోషము, నాకు ఆనందం కలిగినని ఈ అనుభవం చెప్పాను. ఆలోచించండి. ఈ రెండుగా మించింది ఇంకొక అనుభవం చెప్పి నేను ఫ్లయింగ్ స్కూల్లోకి వచ్చేస్తాను. చదువుదాము. ప్రకటనలో 10వ అధ్యాయం. ప్రకటనలో 10వ అధ్యాయం. చదువు 9. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును, కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. చాలా తిన్నాడు, నోటికి దీపిగానం ఉంది, కడుపు మాత్రం చేయలేదన్నమాట. ఏమి చేయాలి? ఇది గాడ్స్ రెవల్యూషన్, దేవుడి యొక్క ప్రత్యక్షత. ఇది దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించడానికి ఆ పద్మస్వ ద్వీపంలో ఆ యొక్క యోహాను గారు ఈ యొక్క అనుభవాలకు దేవుడు తీసుకురావటానికి యావత్ ప్రపంచానికి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను పడబోతున్నటువంటి పరిస్థితులు ఏమిటో ఒకసారి అతని జీవిత అనుభవాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు. ప్రత్యక్షత చూపిస్తున్నాడు. కనుక ఒక చిన్న పుస్తకం దేవదూత వచ్చి ఇచ్చేసింది. తిన్నాడట. నోటికి ఎలా పొందింద? తీపిగా ఉంది. చదవటానికి బాగానే ఉంది, చదవటానికి బాగుంది. బో అన్నట్టుగా ఉంది, అహో ఓహో అన్నట్టు ఉంది. కానీ కడుపుకు మాత్రం చేయలేదు. చేదు జీర్ణించుకోలేకపోతా, డైజెస్ట్ కావట్లా. ఏదైనా మనకు గిత్తను తింటే ఎలా డైజెస్ట్ కాదో అది ఉమ్మిట్ అయితేనే బాగున్నట్టుగా అనిపిస్తుంది. అవును, అలాగే దేవుని బిడ్డలారా కడుపుకు చేయదంట. ఏమిటి? భూలోకములో ఉన్న ప్రజలందరూ ఈ మహాష్టముల కొత్త పడుతున్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడాను చూపించాడు దేవాది దేవుడు. చూశాడు కనుక ఆయన చాలా బాధను ఆ చేదు అనే దాంతో పోల్చాడు. కనుక దేవుని బిడ్డలారా ఈ విధంగా
భక్తులు వాళ్ళ అనుభవాలు తెలియజేశారు. ఇక్కడ అనుభవం డైరెక్ట్ గా దేవుడు ఒక పుస్తకంలో చూపించారు. అంతే, దేవుడే డైరెక్ట్ గా జకర్యా గారిలో ఉండి చూపించేశాడు. ఎగిరిపోతున్న ఒక చిన్న పుస్తకం ఎగురుతూ ఉన్నది. రండి, ఎవరో ఉన్నారు కదా. ఓహో, ఇదండి. ఓకే ఓకే ఓకే. ఖాళీ ఉందా? ముందు కూర్చుంటారా? ఖాళీ ఉందా? పైకి వెళ్తారా మరి? వద్దులే, కొత్తాం కదా. రమ్మని ముందు రండి. అక్కడ కూర్చోమ్మా. జాయిదా నువ్వు స్టూల్ ఇచ్చరా, కూర్చోమ్మా. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఒక చిన్న పుస్తకం ఎగురుతూ ఉన్నది, ఓ పక్షిరాజు ఎగురుతున్నట్టు ఎగురుతూ ఉన్నది. దాన్ని తేలి చూస్తూ ఉన్నాడు. పట్టుకున్నట్టుందా? మీరు చదివిన దాంట్లో ఏమా పట్టుకున్నట్టుందా? చదవండి, నిజం చెప్పండి. మళ్ళీ ఒకసారి చదవండి, అర్థం కాకపోతే. నేను మరలా తేరి చూడగా పుస్తకం ఒకటి నాకు కనబడేను. నీకేం కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పులు గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. అది కనుక పట్టుకున్నట్టు లేదు కదండి, అవునా కాదా? చెప్పట్లేదు లేదు. అది అంటే ఆయన దృష్టి ఎంత గొప్పదో చూడండి. పాపమ్మ జకర్యా గారి చూపు, అబ్బా ఫ్లైట్ ఎగిరిపోతుంటే కింద మనం చూస్తుంటే చిన్నగా కనిపిస్తుంది. కానీ అట్లా ఎగురుతున్నటువంటి దాని మీద రాయబడినటువంటిది చక్కగా చూసి పట్టుకుపోయినా చదివేసేసాడు. ఏమంటే దేవుని చూసే కన్నా అలాగే ఉంటుంది. అంతే. ఒక దైవజండు నేను అప్పుడు ఇంకా రాలేదు. ఆయన నెంబర్ 1 దైవ సేవకుడు చనిపోయాడు. నేను మన దగ్గర తీసుకురావడం ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. కన్నీటి ప్రవక్త, కన్నీటి ప్రసంగికులు, కొన్ని ఖర్చులు చచ్చిపోతాయండి. నిజం, కొన్ని వందల కొద్ది ఖర్చులు చచ్చిపోతాయి. దయస్ మీద నిలబడడం, ఎగురుతూనే ఉంటాడు. పరిశుద్ధాత్మానుభవంలో కన్నీటి ప్రసంగం చేస్తాడు. ఆ రోజు ఒక మాట చెప్పాడు, నాకు ఎప్పటికీ జ్ఞాపకం. చనిపోయి బట్ట అయ్యి ఉన్నాడు దైవజండు. దేవుని చూసే కన్ను లోకాన్ని చూడదంట, లోకాన్ని చూసే కన్ను దేవుని చూడదని చెప్పాడు. ఇప్పటికీ నాకు ప్రింట్ అయినట్టుగానే ఉంది. అవునా? కనుక దేవుని చూసే కన్ను ఉంది కనుక అది ఎంత ఎత్తులో ఉన్నా సరే, అది ఎంత ఎత్తులో ఉన్నా సరే చూడగలిగిన వాడిగా దేవుడు చూపించేశాడు. ఆ చిన్న పుస్తకం ఎగురుతున్నట్టుగా ఉంది. ఎగిరేది అంత క్లియరెన్స్ ఉండదు, క్లారిటీ ఉండదు. అవునా కాదా? ఎగురుతున్నది ఎలా చూడగలవబ్బా? చూస్తామా? చూడలేదమ్మా? చూస్తావా? చూడలేవుగా. అవునా, చూడలేము. అది అంత క్లియర్ గా మనకి లెటర్స్ కనిపించవు కదా. అవును, కానీ చక్కగా చూశాడు. ఈ జకర్యా గారు కూడాను, ఈ రాసినటువంటి జకర్యా రాసిన జకర్యా గారు కూడా అంత సాక్ష్యాలండి. ఈయన రాళ్ళతో కొద్ది చంపిస్తారు. పక్కన మన కాలంలోనే ఈయన రాళ్ళతో కొద్ది చంపారండి. నేను రిజల్ట్స్ తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీక్ లో. అవును, ఇలాంటి గొప్ప ప్రవక్త. చూడగా మళ్ళీ చదవమాది. మరలా నేను తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పులు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటే, అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపమే. అంతే. అది నీకు నాకు ఒక్కరికి కాదు, ఇద్దరికో ముగ్గురికో 10 మందికో 20 మందికో 25 మందికో 2 లక్షల మందికో 10 లక్షల మందికో కాదండి. యావత్ ప్రపంచం కోట్ల కలిసి ప్రజలకు అందరికి సంబంధించిన విషయం. రేపు 7 మహాశ్రమలు కూడాను అందరికి సంబంధించింది. కరోనా కనుక ప్రపంచాన్ని కుదిపి వేసినట్టుగా 2021లో ఇది కుదిపి వేయబోతున్నది. రాబో కాలంలో శాపము
బయలుదేరుతున్నటువంటి శాపం. ఏమిటి శాపం అంటే? ఏమిటి శాపం అంటే? ఆ రోజు నీవు మరణం వెతుకుతావు కానీ నీకు మరణం ఉండవు. ఈరోజు మనం చాలా ఈజీగా ఉంది. నీకు కష్టం కలిగితే ఏదో ఒకటి తాగుతున్నావు, చస్తావు. ఏదో ఊరి పెట్టుకుంటావు, చస్తావు. లేదా ఇంకోటి ఏదో చేసుకుంటావు, చస్తావు. అంతే. ఇవి కాక మనిషిని బాధించి పీడించేటువంటి అనారోగ్యములు కొన్ని పరిస్థితుల్లో చస్తున్నారు. అవునండి. ఇవి కాక దేవుని అందలి గొప్ప కృపా భాగ్యముతో ఆయన పిలుచుకున్న పిలుపు ఆ మరణం వేరండి. ఆలోచించండి. ఇది ఒక శాపమే. ఇది ఒక శాపమే. అలాగే మరొక శాపం బయలు వెళ్ళింది భూలోకంలోనికి. ఏమిటా శాపం? రెండో రకం. ఏమండి? 7 గంటల మహాశ్రమంలో సరైనటువంటి తిండి ఉండదండి. ఎన్ని చూసినటువంటి ఆ యొక్క ఇర్మియా గారు కూడా అన్నాడు, క్షామ హతుల మేల అన్నాడు. క్షమించండి, ఖడ్గ హతుల మేల అన్నాడు. తిండి లేక అలమటించి క్షీణించి మంచున పడి చచ్చేదానికంటే ఒక పూట పడిస్తే చనిపోతాం కదా అని చెప్పి అన్నాడు. చూడండి, ఆహార లేమితో క్షీణించి చనిపోవటం శ్రేష్టమా, అతిశక్తి దేవుడి సంధికి వెళ్ళటం శ్రేష్టమో ఆలోచించాలి. కనుక ఇది ఒక శాపమే. ఇక మూడో శాపం ఏంటో తెలుసా అండి? తెలుగులో చెప్తాను, మీరు అర్థం చేసుకున్నది. రహస్య స్థలములలో గడ్డలు వస్తాయి. లైక్ క్యాన్సర్. అంతే. రహస్య స్థలములలో ఏమొస్తాయి? గట్టిగా చెప్పండి. ఇదొక శాపమే. ఆలోచించండి. క్షయ రోగము అనేది ఇప్పుడు మనం సహజంగా వింటున్నాం, టీబీ అని. అవునా కాదా? కానీ అమ్మ మోషే గారి టైంలో కూడాను ఉన్నది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 17వ వచ్చిన దగ్గర నుండి చివరి వరకు చదవండి. దానిలో భయంకరంగా శాపంలో ఇది కూడా ఉన్నది. ఇదొక శాపమే. ఆ తర్వాత మరొక శాపం ఏంటో తెలుసా? భూమి ఎంత బయలు వెళ్ళే శాపంలో ఇంకొకటి ఏంటో తెలుసా అండి? నిన్ను వెంటాడి తరుముతున్నటువంటి సాతాను బలంగా నిన్ను పట్టుకుని ఏదో ఒక విషయంలో బొగ్గుతానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు నీ దానికి వస్తూ ఉంటాయి. ఇది ఒక శాపమే. ఆలోచించండి. అంతే. ఇలాంటివి అనేకం భూమి అందంతటా బయలు వెళ్తున్నాయి, రాబోతున్నాయని ఈ జకరియా గారు ముందుగానే చూశారు. యేసు ప్రభువారికి జకరియా గారికి దాదాపుగా దేవుని వెళ్ళారా 500 సంవత్సరాలు తేడా ఉంది. యెషయా గారికి యేసుక్రీస్తు వారికి 750 సంవత్సరాలు తేడా ఉన్నది. అలాగే దావీదు అయిన భక్తుడు దావీదు లేదా కీర్తనకారుడైన దావీదుకు యేసు ప్రభువారికి 1000 years 1000 సంవత్సరాలు తేడా ఉన్నది. కనుక ఈ విషయం ఇలాగనే ప్రభు యేసుక్రీస్తు వారు వస్తాడు, నీకోసం నాకోసం ప్రాణం పెడతాడు, ఆయన తిరిగి లేస్తాడు, వెళ్తాడు. మరొకసారి రెండోసారి వచ్చినప్పుడు చిత్తపడిన వారిని వెళ్ళిపోతారు, లేని వారికి భూలోకం అంత శ్రమలు విస్తరిస్తాయి. అదే భయంకరమైన ఒక శాపకంగా రాబోతున్నాయని ఈ పుస్తకంలో ఎగిరిపోతున్న ఒక చిన్న పుస్తకం మీద రాయబడి ఉండడం చూశారంట. ఎవరైనా? జకరియా. చాలా మందికి జకరియా అంటారు దాకా ఇది అంటారండి. నేను చాలా మంది దగ్గర జకరయ్య అంటారు. కాదు, జకరియా. ఆలోచించండి. మన ఊరు నుండి ఇటు వస్తున్నామండి. ఈ సత్యపల్లి ఈ మధ్య అంటే చెట్లు కొట్టేస్తున్నారంట. అందుకని నర్సాపేట మీద తీసుకొస్తాము. అయితే పిరంగపురం దాటాము. ఈ శాంతి అన్నది పిరంగపురం దాటాము అక్క అన్నది. అక్క పిరంగపురం దాటేమా అంది. నాకు ఆశ్చర్యంగా ఉంది. పిరంగపురం ఏంది? ఏంటమ్మా పిరంగపురం ఏంటి అంటే అందరూ పిరంగపురమే అంటున్నారంట.
అందరూ అంటారంట, ఏమని అంటారంట? పిరంగి పరం అంటారంట. మరి నాకు ఇది తెలియదు. నా భాషలో మాత్రము పిరంగి పొరము, పిరం. అందరూ అంటున్నారు, నేను కూడా అంటున్నాను. అక్కడ నాకు తెలియదు. నమ్మితే దీంట్లో అందరూ చదువుకున్నావండి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. అలాగే ఈ జకర్యా గారు చక్కగా చూశారు. యావత్ ప్రపంచానికి మొత్తానికి భూలోకం అంతటా బయలుదేరలేకపోతే చిన్న పుస్తకం మీద ఒక శాపం బయలుదేరిందంట. ఆలోచించండి. అందుకే యెషయా అంటాడు, యెహోవా మహోగ్రతని పెనుగాలి దుష్టుల మీద బయలుదేరుతుందంట. అలాంటి భయంకర పరిస్థితులు వచ్చేస్తున్నాయి. అలాంటి పరిస్థితులు లోకంలోకి వచ్చినాయి. ప్రియులారా, మనం చెప్పుకున్న ఈ పుస్తకాలన్నిటి కంటే ఇది భిన్నమైనది. భక్తులు ప్రాప్తలు ఆయా కాలంలో ఆయా సందర్భాల్లో రాబో కాలాన్ని దేవాది దేవుడు వారికి చూపించాడు దర్శనాలలో. అవి ఇప్పుడు జరుగుతున్నాయి. కనుక నీ యొక్క ఆత్మీయ జీవితం, నీ యొక్క ఆత్మీయమైనటువంటి విలువలు, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు సాగుతున్నటువంటి జీవితం యొక్క అర్థము పరమార్థము ఏ తీరుగా ఉందో నువ్వు ఆలోచన చేస్తావు. ఎంతో కాలం లేదు కనుక జీవితనాల్లో ఉన్నాం. అందుకని ఇంకా చదువుదాం. దానికి ఒక ప్రకటన రాసి ఉన్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడు. అంతే. ఒక ప్రకటన రాసి ఉంది పుస్తకమునకు వన్ సైడ్. ఒక ప్రకటన ఏం రాయబడింది? దొంగిలు వారందరూ కొట్టివేయబడతారండి. ఆలోచించండి. దొంగలు, లోభులు వీళ్ళందరూ కూడా కొట్టివేయబడతారు. జాగ్రత్త. అవును, మనం కష్టపడినది దేవుడు ఖచ్చితంగా ఈవెన్ 1 రూపీ జీవిస్తాడు. అంతే. మనం ఎప్పుడైతే నీతి నిజాయితీగా ఈ అర్థార్థత కలిగి మనం దేవుని యొక్క కృపను బట్టి ఇది నాకు ఈ రోజు ఇచ్చామనే సంతోషంతో నువ్వు దాన్ని అంగీకరించి ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగినట్లయితే దాన్ని నిశ్చయంగా జీవిస్తాడు. 1 రూపాయిని ఎలా జీవిస్తాడో తెలుసు అంటే నూరంతులుగా జీవిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. దొంగలు, అబద్ధ ప్రమాణికులు వీళ్ళందరూ కొట్టే లోపులు. ఆలోచించండి ప్రియులారా. దేవుని సొమ్ము దొంగిలించేవారు, దేవుని సమయంలో దొంగిలించేవారు కూడా దొంగలే. ఆయన అడుగుతున్నాడు, రోజుకి 24 గంటల్లో 2 గంటల 15 నిమిషాలు అవి నావి అన్నాడు. కానీ అంత వింటున్నారా? పైవారు కూడా వినండి. 24 గంటల్లో 2 గంటల 15 నిమిషాలు నా టైం. ఎవరి టైం ఇది చెప్పండి? మారు నా టైం. నా టైం అంటే నాది కాదు, శ్యామలా టైం కాదు, గాడ్స్ టైం, దేవుని టైం. ఏమండి? అయితే ఆ సమయాన్ని ఇప్పుడు ఏం చేసావు? 9 నువ్వు దొంగవే. ఒకటి. లేకపోతే 2వ దొంగ ఏంటో తెలుసా? దేవుని యొక్క దశమ భాగం కానుకలు దొంగిలిస్తున్నావు. ఆమెకి ఏమో పేరు, ఆమె ఏం చేస్తుందో ఏందో, దేనికి ఖర్చు పెడుతుందో ఏందో. నువ్వు వేసేది ఎంత చేస్తున్నావో నాకు తెలియదు. దీనికి ఇంత లెక్కలా, దీనికి ఇంత ఇదా? ఏమంటే నేనంటే నేనే కాదు ఏ సేవకుడికి వేసిన దేవుడు జీవిస్తాడు. ఆలోచించండి. ఒక చిన్న అనుభవం చెప్తాను. నేను చాలాసార్లు మీ మధ్య చెప్పినట్టున్నాను, మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మా సొంత వాళ్ళే, నా ఇంటి పేరు వాళ్ళు, మా పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు బైబిల్ మిషన్లో గొప్ప యాజకత్వం చేస్తున్నారు. చనిపోయారు రీసెంట్గా. మా పెద్దమ్మ ఒక రోజు నా దగ్గరకు వచ్చింది. అంత దూరంలోనే ఉండే కూతురా అనుకుంటా వచ్చింది. వచ్చి నా దగ్గర కూర్చుని, అమ్మ నేను ఒక చిన్న అనుభవం చెప్తాను అన్నది. చెప్పమ్మా అన్నాను. ఎందుకంటే మా నాన్న ఆ పెద్ద నాన్న అన్నదమ్ములు దగ్గర వాళ్ళే, సేమ్ ఇంటి పేరు. అయితే ఆ అనుభవం ఏం చెప్పిందంటే, ఒకరోజు బైబిల్ మిషన్లో
వాక్య పరిచయం అయిన తర్వాత బల్లారాధన జరుగుతుందంట. బల్లారాధన అయిపోయిన తర్వాత కానుక పట్టడానికి డబ్బులు లేవంట అమ్మ దగ్గర. ఆ మమ్మీ పెదనాన్నేమో బల్లారాధన ఇస్తున్నాడు అందరికి, నేను ఈ పెదనాన్ని పిలిచి తీసుకోవటానికి నాకు కొద్దిగా ఇబ్బంది కలిగి నేను తీసుకోలేదు. ఏమైంది, నేను వేయకపోతే మాత్రం ఏమైందంట, ఏసీ కానుక మావేగా అనుకుందంట. వింటున్నారా? మెంటిచ్ ఏసీ కానుక ఎవరివి అనుకున్నాంట. ఆమె ఆలోచన ఉన్నదే వెంటనే అనుకున్న వెంటనే దేవదూత ఆకాశము నుండి అమ్మ ఆకాశం తర్వాత దేవత దిగి వచ్చి బంగారు బిందులో ఈ కానుకంతా కూడా నువ్వు దీవించి దానిలో వేసుకుని వెళ్తూ అందంట, దీవించబడిన కానుకలు నీ కానుకలేదుగా అందంట. దేవునికి స్తోత్రం. ఆలోచించాలి. అందుకే ఒక భక్తుడు పాట పాడాడు, తీసుకో ప్రభు కానుక జీవితం ఇదే నీదేగా, చేరుకో ప్రభు నందిక కొలుసుకోను నిన్నిక, కొలుసుకోను నిన్నిక, తీసుకో ప్రభు. ఈ అనుభవాన్ని చెప్పి నువ్వు ఎక్కడున్నా కానీ నేను చనిపోయినా నువ్వు జ్ఞాపకం పెట్టుకుని చెప్పు అమ్మా నీ సంఘాలలో అన్నమాట. అని చనిపోయి వంట అయ్యండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత ఇచ్చినా సరే నీ కానుక దీవించబడుతుంది. గొడుగుతోనో చదువుతోనో వద్దు, ప్రేమ పూర్వకంగా దేవునికి ఇచ్చాడు కనుక అదే విధంగా నువ్వు ఇవ్వలేకపోతున్నావు కనుక దొంగిలించావు. వాళ్ళకి గ్రంథం 3వ అధ్యాయం మలాకి గ్రంథం 3వ అధ్యాయం దాదాపుగా 8 మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మీరు నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. మీరు నా యొద్ద దొంగిలిస్తూనే ఉన్నారు. అందుకనే దొంగిలి వాళ్ళందరూ కూడా రేపు కొట్టివేయబడబోతారు. ఇది ఒక దొంగతనం. వింటున్నారండి? వింటున్నారా? పైవారు వింటున్నారా? ఆలోచించండి. ఏం చేస్తండి చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి. అందుకని దేవుడికి వేయాల్సినవి వాడేసుకున్నానండి. ఇంకొక అనుభవం చెప్తాను, మీరు బాగా వినాలి. నేను ఉన్నటువంటి ఆ కాకులు సంఘంలో సీనియర్, చాలా మంచి పేరు మర్చిపోయాను. ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. పొన్నూరు పక్కనే ఒక ఊరు ఉంటుంది, మామూలు పేపర్లో ఏదో ఉందలేండి. ఆ ఊరు వెళ్ళి 4 రోజుల నుండి వస్తుంటే అక్కడ ఉన్న ఒక వారు అంట, ఇంటి దగ్గర వాళ్ళు అన్నారంట, అమ్మ ఈ కానుక సంతోషం అమ్మకి ఇవ్వు అని అన్నారంట. తీసుకోండి బాగానే వినండి బాగా బాగా. ఆ కానుక తీసుకుని వచ్చేటప్పుడు అనుకున్నాంట, సంతోషం అమ్మకి తర్వాత నిదానం ఇవ్వచ్చులే, ఏముండదు అనుకుని ఆ కానుక అంతా చెరువు పదిలో దిగి పువ్వులు కొనుక్కుందంట, ఇవి ఉందంట, ఇవి కదంట. ఆ కానుక అంతా ఖర్చు పెట్టేసిందంట. దేవుడు మాట్లాడాడంట. ఏడ్చి ఆదివారం సాక్ష్యం చెప్పినప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఏమండి, అది మీ సొమ్మ వినాలి, అది మీ సొమ్మ. నిన్ను కానుక పెట్లో వేయమనో లేకపోతే శ్యామలా గారికి ఇవ్వమనో చెప్పించారు. అయితే మీదా నా వెళ్ళి కడుగుతున్నారు. మరి ఎందుకని చేశా? ఏడ్చి సాక్ష్యం చెప్పింది. దేవుడు బిళ్ళారా, కొన్ని అనుభవములు మన జీవితంతో పాఠాలు ఆలోచించండి. అందుకని దొంగిలి వారందరూ కూడా కొట్టివేయబడతారు. ఈ విషయంలో నువ్వు దొంగిలావు, దేవుడు ఇచ్చేవాల్సిందే. ఏం చేసావు? దొంగతనం చేసావు. అబ్బా, ఎవడో ఇంట్లో పోల, ఎవడో ఇంటికి కన్నవేయలా, దేవునికి కన్నవేశావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆలోచించ. దొంగిలి వారందరూ ఏం చేయబడతారంట చెప్పలేమండి. కనుక ఇచ్చి చూడు. జాజీ గారి మిస్సెస్ ఒకసారి మన మీటింగ్స్ లో పడి ఇచ్చి చూడాలి. కనుక ఇచ్చి చూడు. కనుక దేవుడు వెళ్ళారా, ఎందుకని నువ్వు ఇవ్వలేకపోవటం వల్ల దొంగిలించావు, దొంగతనం చేస్తావు.
సహజంగా దొంగలు ఉంటారు అనుకోండి, ఈ ఆత్మీయవాది దొంగలు, స్పిరిచువల్ థీఫ్స్. ఇదొక దొంగతనం. వీళ్ళందరూ ఏం చేయబడతారంట? కొట్టివేయబడతారు. ఇంకా చెబుతారు రెండవ దానికి రెండవ ప్రక్కన రాసి ఉన్న దానిని బట్టి అది అప్రమాణికులు అంటే ఒట్టు లేదా నిబంధన లేదా వాగ్దానానికి కట్టుబడిన వాళ్ళందరూ. అర్థమైందా? వాళ్ళు ఒకసారి చెప్తాను. అప్రమాణికులు కొట్టువేయబడ్డరు. నీ పట్ల దేవుడు వేసిన వాగ్దానము ఇదే ఉందిలే అని తీసేస్తున్నావే, అది అప్రమాణమే. నువ్వు ఒకసారి ఒట్టు పెట్టుకున్నావు, దేవుడిని పట్ల దేవుడు ఒట్టు పెట్టుకున్నది వేరు, నువ్వు పెట్టుకున్నావే దాన్ని ఆ సమస్య తీసేస్తున్నావు. ఆలోచించండి. దేవుడు చేసిన ప్రమాణానికి బద్దుడయ్యాడు అబ్రహాం. తన్ను తాను కావాలని ఒట్టు పెట్టుకుని ఆయన బద్దుడయ్యాడు. ఎవరో చెప్పండి ఆయన. ఇంకొకసారి చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. ఇంకొకసారి చెప్తాను. బాగున్నాను. పై వాళ్ళు ఏమో కన్సల్టేషన్ చేస్తున్నారా? చేయాలి. దేవుడు చెప్పిన ప్రమాణము లేదా ఒక ముట్టుకి బొత్తునిచ్చాడు ఆయన. ఎందే చెప్పాడు పేరు. రెండు ఆయన పేరు నేను చెప్పట్లేదు. తను తాను ఒట్టు పెట్టుకుని దానికి బొత్తుడైపోయాడు. ఎవరో చెప్పాలి. దావీదా కాదు, చెప్పాలి. ఇంకా ఎవరికైనా కొంచెం చెప్తా. చూశారండి ఎంత గొప్పవాడు. ఏమండి ఆవేశంగా ఒట్లు పెట్టుకుంటారు. అయ్యా నాకు అబ్బాయిని ఇస్తే నాకు ఇంతకాలం 5 సంవత్సరాలైంది, 50 సంవత్సరాలైంది అయ్యా, ఇప్పుడు నాకు ఎందుకు గర్భం చేసావు కనుక ఇచ్చే పుట్టే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఇస్తానయ్యా అని అంటున్నావు వివేకరంగా. ఆయన అడిగిన దాకా నువ్వు ఏది నీ ఒట్టు, ఏది నీ చెత్త, ఏది నీ తత్త అని అడిగిన దాకా నువ్వు రా. ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. ఈ రోజు నేను వెళ్తున్నాను శత్రుల మీదకు, నాకు కనుక విజయం కనుక ఇచ్చినట్లయితే నాకు ఎదురుగా ఏది వచ్చినా ఇచ్చేస్తా అంటే కూతురు దృష్టిలో రాలా. గుర్తుంచుకోండి, కూతురు దృష్టిలో పెట్టుకోవాలా. అంటే కూతురు వస్తుందని ఆయన దేశాయి అంటే ఎలాగన్నాడా అని ఆ ఒట్టుకు బొద్దుడైపోయాడు. కూతురే వచ్చింది. ఆయన సంతోషంగా జీవించి వస్తుంటే ఒక్కసారి కృంగిపోయాడు. నాకు మరి అమ్మో నువ్వు అనుకో నీవైతే నేను ఒప్పుకునేవాడిని కాదు అన్నట్టే. అసలు నిన్నైతే నేను ఒప్పుకుంటానా? లేక పుట్టావు, నాకెంతో ఇష్టమైన కుమార్తె అంతంతో ఫీల్ అయిపోయాడు, కృంగిపోయాడు, నేను సిల్లాడు. ఒక బ్రేకింగ్ న్యూస్ అన్నట్టే. ఏముంది? షేకింగ్ న్యూస్ అయిపోయింది. బాడీ అంతా షేక్ అయిపోయింది. చలి జ్వరం వచ్చిన వాళ్ళకి 10 దుప్పట్లు కప్పినా కానీ షేక్ అయిపోయాడు. కథ అడుగుతున్నాడు కూతురు చూసి. తప్పల్లి కొన్నాడు. ఒట్టి పెట్టుకున్నానేమో పెట్టుకున్నాను, నా కుమార్తెని ఇస్తాను అన్నాడు. కుమార్తెతో చెప్పుకున్నాడు. ఓకే 3 నెలలు నాకు టైం ఇవ్వను. కన్యాత్వం ప్రవర్తించింది. ఆ కొండ మీద చనిపోయింది. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. ఎంత త్యాగం. ఒట్టు అప్రమాణికులు. ఇక మిగిలిన నాకు సంబంధం లేదు. లోకంలో ఉన్న ఒట్లు దైవికం అనేవి చెప్తున్నా. ఆలోచించండి. ఒక ఆమె ఒట్టు పెట్టుకుని బొద్దురాలేదు. ఎవరు గట్టిగా చెప్పాలి అన్నా. కనుక నీవు కూడా ఒట్టు పెట్టుకున్నట్లయితే దేవుడు ఇస్తాడు. ఇచ్చినందుకు దానికి బతులు అయిపోవాలి. అంతే. అది గొప్ప సంగతి. అంతేగాని ఇది కాదండి. అది కాదండి. కొంచెం నిమిషం. నేను చదువుకునే రోజులు దేవుడు ఇష్టంలే, ఇష్టపడేదాన్ని కాదు. సేవకులు కూడా బాగా అనిపించింది దాన్ని. మా అమ్మగారు ప్రార్థన చేశారు. నా పక్కన మోకరింది.
నాకు 9 పిల్లలు, నా చిన్న కొడుకుని ఖచ్చితంగా సేవ చేస్తానని నేను వింటూ ఉండి ఇచ్చుకో, చిన్న కొడుకుని ఇచ్చుకో, వాడంటే తీద్దాం కదా అనుకునేదాన్ని మనసులో. అట్లా ప్రార్థన చేశాను. ఎట్లాగూ నాకు లేదుగా దేవుడు అంటే, నాకు ఉండేది కాదు, నేను పట్టించుకునేదాన్ని కాదు. అలా టైం గడుస్తూనే ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుడు చిన్న కొడుకుని కాదు, చిన్న కూతుర్ని అడిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటకు నేను బంతురాలనయ్య కానీ ఈ రోజు కూడా, ఈ క్షణంలో కూడా దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎప్పుడు కూడా దానికి నేను కట్టుబడి ఉన్నాను, కట్టుబడ్డాను. ఇప్పుడు కట్టుబడ్డాను, ఇంకా కొద్ది శాశ్వతంగా ఉంది నా జీవితం. నాకు ఆరోగ్యం సరిగ్గా లేదండి, ఎప్పుడు ఏమవుతానో నాకు తెలియదు అసలు సరిగ్గా. అలాంటి పరిస్థితుల్లో దేవుని ఆత్మతో నేను అలాగ ముందుకు సాగుతూ వచ్చాను. ఇప్పటి వరకు కూడా ఆలోచించండి. పెద్దరాలు అవటం దేవుడికి ఇష్టం. ఆ ప్రణాళికలో ఒట్టుకు, ప్రమాణానికి, వాగ్దానానికి, నిబంధనకు కట్టుబడి లేకపోయావా? ఆలోచించుకో. ఆ చిన్న పుస్తకం మీద రాసి ఉన్నట్ట. ఏమండి, ఆ చిన్న పుస్తకం మీద ఒక ప్రక్కనేమో దొంగిలి వారందరూ కొట్టి పెడితే, రెండో ఏం రాసిందంట ఆ ప్రణాళికగా. ఆలోచన చేసుకోండి, ఆలోచన చేసుకోండి. తండ్రి ద్రాక్ష తోటలో తాగి మంతుడై ఉండి పై భర్త కూడా పోతే వాడు 3 కుమారులు ఒకరు నవ్వాడు. ఆమె క్షేమో లేపతో ఇద్దరు వచ్చి, అంటే మొదట వాడు, మూడో వాడు వచ్చి అది సరి చేసి తండ్రిని మోసుకొని తీసుకెళ్ళారు. వీరుది పెద్ద కుమారుడు దీవించబడ్డాడు. క్షేమం ఎంత దీవించబడ్డాడంటే ఆ క్షేములో నుండి అబ్రహాం వచ్చేసాడు. అలాగే అబ్రహాంలో నుండి యేసు ప్రభువు వచ్చాడు. ఈ విధంగా గొప్ప తండ్రి. ఆలోచించండి భయ్యా, వద్దుడు అయి ఉండాలి. ఈ మధ్యాహ్న కాలంలో ఆలోచన చేసుకోవాలి. ఒక చిన్న పుస్తకమే చూడటానికి నీకు అది ఏమంటే, ఒక చిన్న పుస్తకమే. నీ జీవితం, నా జీవితం, అందరి జీవితాలు చిన్న జీవితమే. ఏమండి, చిన్న జీవితమేనండి. చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది. చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది. ఎన్ని శోధన చిన్న జీవితం. యేసు ప్రభువు మా స్వార్థల మీద లేమంటారు. నాకు తెలిసినంత వరకు మత్తయి స్వార్థలోనో మార్కు స్వార్థలో రాయబడి ఉన్నది. యేసు ప్రభువు అదంట ఇరికించబడిన చిన్న దోణిలో వెళ్ళను అని రాయబడి ఉంది. ఎంతమంది చదివారు జ్ఞాపకంతో చెప్పండి, ఖచ్చితంగా చెప్పాలి. ఒకరు ఇద్దరు ఇరికించబడిన చిన్న దోణి అంటే అర్థం ఏంటి? అది ఆకాశమే పెద్ద దోణి, భూలోకమే పెద్ద దోణి. అయితే దేవుడు, అది దేవుడు. అక్కడ వ్రాయబడిన వాక్యం ఇరికించబడిన చిన్న దోణి అంటే దేవదేవుడు నీకోసం నాకు కోసం ఎంత తగ్గించుకున్నాడు ఆలోచించి. ఈరోజు నువ్వు బట్టి తగ్గించుకోవాలి. నువ్వు ప్రమాణాలకి, ఒట్టుకు, నిబంధనకు, సత్తులకు సాదృశ్యంగా నువ్వు అన్ని విషయాలు తగ్గించుకో. ధన్యుడు ధన్యురాలు. అందుకనే ఆ చిన్న పుస్తకం మీద, పుస్తకం చిన్నదే, పెద్ద మాటలు ఉంది. ఏమండి, బుట్ట చిన్నదే, బుట్టోడు చిన్నవాడే, మాటలు టపకాయలే, బాంబులే, టపడపా వెళ్ళిపోతున్నాయి. అవునా కదా? అట్లానే ఉంది ఇది కూడా, అలాగే ఉంది ఇది కూడా. చిన్న పుస్తకమే కానీ రాయబడిన ఇది చాలా మామూలు విషయం కాదు.
ఇలాంటిది రాబోతున్నది, త్వరగా సంభవించబోతున్నది. ఈ జరిగిన సంగతులు ముందుగానే ప్రవక్త చూసి ఉన్నాను. దేవుని బిడ్డలారా ఆలోచించేసుకో. నువ్వు ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా దేవుని కృపలో ముందుకు సాగేవా, నువ్వు అదే చీరలో సాగిపో. మొదట్లో ఉన్న ఏ అనుభవంలో ఉన్నావో, మొదట్లో ఉన్న ఏ ప్రేమలో ఉన్నావో, మొదట ఏ ప్రాధాన్యం ఉన్నదో, మొదట ఏ ఆసక్తిలో ఉన్నావో, మొదట ఏ విధంగా నువ్వు విలువచ్చి వేస్తున్నావో అదే గట్టిగా పట్టుకో. కనుక చివరి దినాల్లో ప్రభు వస్తున్నాడు. అందుకే అంటాడు, నీవు జాగరూకుడవై మిగిలినవి అన్ని క్రియలు కూడా నువ్వు బలపరచుకో అంటాడు. సాధిస్తానికి చదువుతారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. 3:3 నీవెలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల, జాగరూకుడవనే మాట ఇంగ్లీష్ పదం నువ్వు మేల్కొని ఉండమని, ప్లీజ్ వాచ్ అని రాయబడి ఉంటుంది. నువ్వు మెలకు కలిగి ఉండు అని అర్థం. చదువు. జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియని నీ మీదకు వచ్చేదను నీకు తెలియదు. అది చాలు. కనుక జాగ్రత్త సుమా, జాగ్రత్తగా ఉండు. తప్పు వస్తున్నారు, ఆ సమస్యలు తీసుకురావు వద్దు. లోక సంబంధులు ఆయన వస్తున్నాడు అని మేము పుట్టిన దగ్గర నుండి అంటున్నారు, రావట్లేదుగా అని అంటున్నారు. వాళ్ళు అన్నారని నువ్వు కూడా అంటే ఉపయోగం ఏముంది? వారు నమ్మారని నువ్వు కూడా నమ్మితే ఉపయోగం ఏముంది? ఆలోచించు. దేవుని బిడ్డలారా, దేవుడు త్వరగా వస్తున్నారు. దేవుని యొక్క సందులో ఇవన్నీ కూడా నువ్వు బయట వెళ్ళబోతున్నాయి. దేవుని ఆత్మ ఉగ్రతకు మరించబోతున్నాడు. అందుకనే ఆయన చేతిలో ఒక పాత్ర ఉందంట. చదువుదాం ఒక మాట, త్వరగా ముగిస్తాం. వచ్చే వారంలో అవి చెప్తాను. మా పుస్తకాలు కీర్తన గ్రంథము, కీర్తన గ్రంథము ఒక వచ్చిన పాట అంటే నేను చూస్తాను. దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గ్రోట్టివాడు కేకలేగా, నీ నమ్మిక చొప్పున కలుగువాకని మాట ఇచ్చి వాని కనులు బాగు చేసెను. దాటిపోవాడు కాడు యేసు దేవుడు, ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగజేయుటకు నీ ప్రక్కన నిలిచెను. కీర్తన గ్రంథము 75వ అధ్యాయము. కీర్తన గ్రంథము 75వ అధ్యాయం. ఆసాఫ్ గారు రాసిన కీర్తన. ఇదే లాస్ట్ ముగింపులోకి వచ్చేసాను. వచ్చే వారంలో అభ్యర్థులు, గెలిగాలు, వేషవ అమర్ని గురించి మాట్లాడుకుందాం. సరే, 75వ అధ్యాయం 75వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి రింగివేయవలెను. అంతే. దేవుని యొక్క చేతిలో ఒక పాత్ర ఉన్నది. దేవుని బిడ్డలారా, ఉగ్రతనే పాత్ర. దేవుడు రెక్కములుగా సంభారం అంటే మిక్స్ రెక్కములుగా కలపబడిన పాత్ర ఆయన చేతిలో ఉన్నది. అది కుమ్మరించబోతున్నాను. ఇప్పటికే కుమ్మరించేశాను. అందుకే భయంకర సంఘటనలు జరుగుతున్నాయి. అవునండి, ఇజ్రాయేలు ఒక్కొక్కటి ఆ మిస్టైల్స్ అన్ని దాడి చేస్తుంటే వేలలో చనిపోతున్నారంటే రాము. గద ఉంటున్నాంట ఇరాన్ ఇజ్రాయేల్ కంటే. వీళ్ళు కూడా గురి పెట్టి చేసిన ఇజ్రాయేల్ తర్వాతే ఆలోచించే తెలుగు బిడ్డారా,
ఆయన చేతిలో ఒక పాత్ర ఉన్నది, రాక్షసం పొంగుతున్నది, పొంగేదేమిటి అది అంటే పాపం పొంగుతున్నది. మనుషుడు చేసిన అతిక్రమము, మనుషులు చేసిన పాపములు, మనుషులు చేసినటువంటి భయంకరమైన దుస్తత్వము, మనుషులు చేసిన పాపిష్టి పనులు, ఇవన్నీ కూడాను భయంకరంగా హెచ్చపబడ్డాయి. సొలొమోను గొప్ప పాపం ఆకాశానికి అంటినట్టుగా అలాగా పొంగుతున్నది. అది సంపాదముతో కలిసి ఉంది, అది అక్కడక్కడలో కలిపి ఉన్నది. భక్తిహీనులంతా వెళ్ళదు ఆ మాట చదువు. ఇది 75 అప్పుడే మూసేస్తారు మన యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. అందులో ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనికి పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ వాటితో కూడా దానిని పీల్చి మృంగివేయు. అంతే, పిలుస్తారు, ఏమండి మృంగి వేస్తారు అని పిలుస్తున్నారు. పీల్చడం అంటే వాసన చూస్తున్నారు, ఏమండి పీలుస్తున్నారు. మంచి వాసన వస్తుందా, చెడు వాసన వస్తుందా, ఏ విధమైన వాసన వస్తుందో పీల్చారంట. అది రెండోది ఏం చేశారంట, మృంగి వేశారు. గడగడం తాగిస్తారు. అంటే వచ్చే కఠిన శ్రమలు, వచ్చే పరిస్థితులు అనుభవిస్తారు. ఈ స్థితి నీ జీవితంలో రాకూడదు, నా జీవితంలో రాకూడదు. ఆ భయంకరమైన ఆ శ్రమల కాలంలో తట్టుకునే ఓపిక నీకు నాకు ఉండదు. పరిస్థితుల ఓర్పు ఇందులో తెలుస్తుందని పురాణంలో రాయబడి ఉంది. అవును, ఆలోచించు. దేవుడు నిన్ను అధికంగా ప్రేమించి అనేక విషయాలను హెచ్చరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడైనా నీ వాక్యాన్ని గైకొన్నావు. ఈ ప్రవచన వాక్యం గైకొన్న వాడు ధన్యుడు అని రాయబడినట్టుగా గైకొన్నావు. రెండు బిడ్డలారా, కనుక ఇది చిన్న పుస్తకమే, చూడటానికి చాలా చిన్నదబ్బా. ఏముందిలే చిన్నదేగా అనుకుంటున్నావా? ఇదెంతలే అనుకుంటున్నావా? ఆఫ్టర్ అని చెప్పి తీసేస్తున్నావా? నీ దృష్టికి అది ఆఫ్టర్, కానీ దేవుని దృష్టికి భయంకరమైంది. నీ దృష్టికి చిన్నదే. భూలోకములో అనుభవించే బాధ అమ్మ చాలా పెద్దది, భయంకరమైంది. కనుక రెండు ప్రకటన రాసి ఉన్నది. ఇది జరగబోతున్నది శాపమే. ఆ శాపానికి నీవు కట్టబడకుండా ఉండాలని దేవుడు ఈ రోజు నీకు నాకు తెలియజేస్తున్నాడు. అవును, ప్రభు వస్తున్నాడు. నేను వ్యక్తిగత ఆత్మస్థితిని నువ్వు గట్టిగా పట్టుకో. ఒక పాట జ్ఞాపకం వస్తుంది. రమ్మనుతున్నాడు యేసు ప్రభు నిన్ను పడుతుండ. ప్రశ్నలు చేసుకుంటాం. మన ఆత్మీయ జీవితాలు ప్రభుకి అప్పగించుకుందాం.
టైం ఎంతో లేదు. దేవుని బిడ్డలారా, ఎంతో నీ కోసం టైం ఉందనుకుంటున్నావా? లేదండి, లేదండి. సొంకుపుడి పొంగైన తన కాలం ఎగుతుందా? మంగళ కింద కత్తి పెట్టైనా ఊదుకుంటే కాలం ఎగుతుంది, గుర్తెగుతుంది అంటాను. కానీ నీకు లేదే. ఉపవాస ప్రాంతం నా కోసం కాదు, ఆన్లైన్ పేరు నా కోసం కాదు, పుదాసని వాళ్ళు నా కోసం కాదు, ఏ ప్రాంతం నా కోసం లేదు. నువ్వే భక్తుడివి, భక్తు పడాలి. బో ఏం హెచ్చించుకుంటున్నావు? ఆలోచించేస్తా. ఆధిపత్యము, ఆధిక్యత, సకల మహిమ ఔషధం అందిస్తున్నటువంటి ఆ లూసిఫర్ పడిపోయింది. దానికి ఉన్నటువంటి ఆధిక్యత, దానికి ఉన్న స్థితి ఏది లేదు. దాన్ని చక్కగా ఎట్లా అలంకరించడం ఎంతో బాగా తెలుసు. అంత సర్వం కోల్పోయింది. బిడ్డారా, ఆత్మస్థితి నీ చేతిలోనే ఉన్నది, నీ అధీనంలోనే ఉన్నది. ఒకసారి ప్రశ్నించుకుంటూ ప్రభు వస్తున్నాడు. ఇప్పుడైనా ఈ కొద్ది సమయంలోనైనా నీ జీవితం ప్రబోధిస్తావా? నేను ఎప్పుడు ఇచ్చానండి? అయ్యో భలే పాశ్రమ గారు అండి, నా సంగతి నీకు బాగా తెలియదు అనుకుంటా. ఓకే, నువ్వు అర్థం చేసుకోలేదు అనుకుంటా. నేను ఎప్పుడో ఇచ్చేసా. నా గుండెల్లో ఉంటే నీ గుండెలో లేక ఎక్కడ ఏ గుండెలో ఉండగలదు? ఎక్కడ గుండెలో ఉంటాడా? ఎవరి గుండెలో వారి గుండెలోనే ఉంటాడు. అట్లా నీ గుండెలోనే ఉంటాడు. కాదంతం లేదు. ఆలోచన చేస్తా. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మస్థితి ఎలా ఉన్నది? భూలోకమంతా బయలు వేయిస్తాను. నీవు నేను కట్టుబడవద్దు, నీవు నేను అతిథిలో ఉండవద్దు. ఉన్న సమయం సద్వినియోగం చేసుకున్నావు. ప్రభు పిలుస్తున్నాడు, రమ్మంటున్నాడు. దేవుడై రిక్తుడై ఆయన నీ కొరకు కలిగిన మన దేవుడు సిలువలో గొరిగి కరిగిపోయి ఆయన తేన చూపు, ప్రేమగల చూపు, కరిగల చూపు, ఆయన నిన్ను ఆ చూపుతో నిన్ను ఆకర్షించుకుని నీ వైపు చూస్తున్నాడు. ఇప్పటికైనా వస్తావా? ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం జీవించలేదాకా ఆమె అందరూ ప్రార్థన చేయాలి. పై వార్త సహా